ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆటో ఆటో ఒక్క నిమిషం. అవని అవని ఆటో ఎక్కుదావరా. అవని అవని శ్రీకర్, బయటికి వెళ్లిన వాళ్ల గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? వాళ్ళు బయటికి వెళ్ళిపోలేదు వేద, మనమే పంపించేశాం. నా దృష్టిలో రెండూ ఒకటే. తప్పు చేసిన వారు బయటికి వెళ్ళక తప్పదు. జీవితంలోంచి భార్య వెళ్లిపోయిందని ఆలోచిస్తున్నావేమో. కుటుంబానికి అంటిన బురద వెళ్లిపోయిందని ఆలోచించు. నీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది. నిజంగా నాకు మంచి జరిగిందా? అవును. మంచి జరిగితే మనసుకి హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి ఆవేదనగా ఎందుకుందమ్మా? ఆ మనసుని ఇంతకాలం ఓ మాయ కమ్ముకుంది కదా, అందుకే నీకలా అనిపిస్తోంది. 2 రోజులైతే ఆ మాయ మత్తు తొలగిపోతాయి. అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది. బంగారం, మనం ఎంటర్ అయిపోదామా? అత్తయ్య మంచి ఫ్లోలో ఉంది. మరో 4-5 డైలాగులు పన్ని తర్వాత ఎంటర్ అవుదాం. వీడికి మాయ కమ్మిందో మనకి కమ్ముకుందో అర్థం కావడం లేదు. ఇంట్లో తులసి మొక్క పెరిగితే ఉంచుకోవచ్చు, అది పవిత్రం. గంజాయి మొక్క పెరిగితే తుంచేయాలి, అది అపవిత్రం. తులసి మొక్కని గంజాయి మొక్క అనుకుని మనం భ్రమపడుతున్నామేమో. నువ్వు భ్రమపడుతున్నావు. నేను భ్రమ నుంచి బయటపడి చాలా రోజులయ్యింది. నువ్వొక నిర్ణయానికి వచ్చినట్టు నేను రాలేకపోతున్నానమ్మా. గోడ మీద ఉన్న జ్ఞాపకాలని పక్కన పెట్టు, గుండెల మీదున్న గుర్తులను తుడిచిపెట్టు. అప్పుడు నీ మనసు ఇలా ఊగిసలాడకుండా ఉంటుంది. అది నువ్వు చెప్పినంత సులభం కాదు వేద. చెడుని చెత్తని ఇంట్లో ఉంచుకుంటే ఇంకా ఇబ్బంది పడతాం. తండ్రిగా మీరు వాడి ఆలోచనలను సమర్థిస్తే కొడుకు పతనాన్ని కోరుకున్నవారే అవుతారు. మనం ఎంటర్ అయిపోదామా? ఫీట్ మనం అందుకోవడానికి ఏదైనా మంచి లింక్ దొరకాలి. ఓకే. అవనితో ఇప్పటి వరకు సాగిన నీ ప్రయాణం ఓ పీడకల అనుకో. నీకంతా మంచి జరుగుతుంది. దరిద్రం వదిలిపోయినప్పుడు దేవుడు వరం ప్రసాదించాడనుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. బంగారం, సీన్ క్లైమాక్స్కి వచ్చేలా ఉంది. ఇక నవ్వల కదూ, నేను ఎంటర్ అయిపోతాను. ఒరే తమ్ముడు, హాస్పిటల్ నుంచి బలమైన ఆధారాన్ని నిహారిక సంపాదించి మనందరి ముందు బయట పెట్టింది. అందుకే కదా అవనీని బయటికి పంపించాం.
ఇంకా ఏది నిజం ఏది అబద్ధం అని అంటావేంట్రా నువ్వు? నువ్వింత అమాయకంగా ఉండబట్టే అవని ఆటలు సాగాయి. నువ్వు అప్రమత్తంగా ఉండుంటే నీ బతుకు ఇలా అయ్యుండేది కాదు. ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకోకపోతే నీ వేళ్లతో నువ్వే పొడుచుకున్నట్టు అవుతుంది. తర్వాత నీ ఇష్టం. ఇంటికి పునాది ఎంత బలమైనదో నిజాన్ని నిరూపించడానికి ఆధారం అంత బలమైనది. ఓ కోడలని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడానికి ఆ ఆధారం సరిపోతుందా అమ్మా? ఓ భార్య మీదున్న నమ్మకాన్ని ఓ భర్త పోగొట్టుకోవడానికి ఆ ఆధారం సరిపోతుందా నాన్న? భర్తే ప్రాణంగా, బిడ్డే లోకంగా, కుటుంబమే సర్వస్వంగా త్యాగాలు చేసిన ఓ ఆడదాన్ని నిందించడానికి ఆ ఆధారం సరిపోతుందా అన్నయ్య? తోడి కోడల మీద పంతంతో ఇంటి నుంచి తరిమేయడానికి ఆ ఆధారం సరిపోతుందా నిహారిక? అది ఆధారమా దారమా? మనమైతే దారాన్ని పట్టుకొని వేలాడటం లేదు కదమ్మా. కొన్ని సాక్ష్యాలను చూసే నేను కూడా మీ అందరితో కలిసిపోయి భార్యను బయటికి పొమ్మన్నాను. ఆవేశంలో నేనేమైనా తొందరపడ్డానా అని మనసు తొలుస్తూ ఉంది. రే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఒక ఫూల్లా బిహేవ్ చేస్తున్నావురా. నీలాంటి వాడిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. మరుగుతున్న నీటిలో ప్రతిబింబం కనపడదు, మామూలుగా ఉన్నప్పుడే కనపడుతుంది. ఆ విధంగా ఆవేశంలో ఉన్నప్పుడు నిజాలు కనపడవు, నిదానంగా ఆలోచించినప్పుడే కనపడతాయి. శ్రీకర్ అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అమ్మని నమ్మితే అవని గురించి మర్చిపో, అవనినే ఇంకా నమ్మితే అమ్మ గురించి మర్చిపో.